పట్నం వాసం అంటే మొత్తం ఇలా ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఉంటుంటాయి. చూశారు కదా. మరి ఇలాంటి బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ ఉన్న ఈ ప్రాంతంలో ఒక మీకు అందమైన చక్కని కుటీరంలా ఉండే ఒక ఇల్లుని చూపిస్తాను చూడండి. ఇదిగో ఇక్కడ ఇలాగ అపార్ట్మెంట్స్ పక్కనే ఇదిగో ఇలా ఎంత బాగుందో చూడండి. చూడండి ఎంత బాగుందో. చక్కగా బావి, అక్కడ బావి కూడా ఉంది. ఒకసారి వీళ్ళని పర్మిషన్ ఇస్తారేమో అడుగుదాము. వెళ్తే చక్కగా ఇదంతా కూడా ఎంత అందంగా ఉందో చూడండి. చూడండి మామిడి తోట, ఇలా మొత్తం అంతా కరివేపాకు చెట్టు, మునగ చెట్టు, కొబ్బరి చెట్టు, ఇవన్నీ కూడా మల్లెలు. ఎంత అందంగా ఉందో చూడండి. ఎంత బాగా అంటే జనావాసం మధ్యలోనే మనకి ఎక్కడో ఒక అందమైన ప్రాంతంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. చూడండి ఇక్కడ వీడు ఉన్నాడు. వీడు అసలు చాలా కోపడుతున్నాడు. ఏరా ఏమ్మా హాయ్ చెప్పు. హాయ్. ఓకే చూడండి ఎంత బాగుంది అంతా కూడా. చూడండి ఇక్కడ ఎంత అందంగా ఉంది. ప్రకృతి అలా నాట్యం చేస్తున్నట్టుగా లేదు. అదిగో అలా ఆ పక్కనన్నీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంత చక్కగా ఇంత పెద్ద విశాలమైన స్థలంలోని వీళ్ళు చూడండి చక్కగా ఒక కారు పార్కింగ్ చేసుకోవడానికి అంత ప్లేస్ ఇచ్చారు. ఇంకా అక్కడ నీళ్ళు ఉందో చూసారా. ఇలాంటి నీళ్ళు మనం ఇప్పుడు చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు అసలు ఏం కదా ఎక్కడనో. అలాంటిది ఇక్కడ నీళ్ళు ఉంది చక్కగా. గోంగూర, ఎస్ గోంగూర, గోంగూర, పాలకూర, అబ్బబ్బబ్బా, ఆర్గానిక్ టమాటాలు ఏవేవో భలే వేశారు చూడండి. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఏవో అది తోటకూర ఏంటో తోటకూర, ఇది గోంగూర. చూడండి కృష్ణ తులసి ఎంత బాగుందో. కృష్ణ తులసి ఏంటి ఇక్కడ ఇలా ఉంది. ఇది ఏంటి చూద్దాం. ఇలా ఉన్న ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది. అది వాడలేదు అంటే అందులో వాటర్ వేసి చెయ్యొచ్చు. చూడండి ఇలా ఎంత బాగుందో. ఈ ప్రకృతి ఒడిలో చక్కగా అందమైన కుటీరంలా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి గొడుగేసి ఏంటో పెట్టారు ఇక్కడ. చూద్దాం ఇలా ఎంత బాగుందో. ఇటువైపు ఈ రోడ్డు వైపు నేను రోజు వెళ్తుంటాను. ఎప్పుడు చూస్తాను ఈ ఇల్లు లాగా భలే ఉందే. ఇంత స్థలాన్ని వదిలేసి చక్కగా ఇంత చిన్న ఇల్లు కట్టుకున్నారే. ఎంత బాగుంది అసలు. వీళ్ళు ఎంత బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలు ఈ కారు పెట్టుకుంటే స్థలం ఉందే, ఆ స్థలంలో ఇంచుమించు ఓ 3-4 ఫ్లోర్లు వేసేస్తారు. డబ్బులు వస్తాయి కదా, అద్దె వస్తుంది కదా. కానీ వీళ్ళు మాత్రం డబ్బుల కోసం ఆలోచించకుండా చక్కగా మంచి నందనవనంలాగా నందనవనం మధ్యలో ఇల్లుని చక్కగా తీర్చిదిద్దుకున్నారు. ఎంత బాగుందో. ఈ మామిడికాయల సీజన్ వస్తే బహుశా ఈ మామిడికాయలు బాగా కాస్తాయేంటో. అప్పుడు రావాలి ఏమో. అప్పుడు టైం ఉంటుందా ఉండదా. సపోటా చెట్టు బా ఎంత బాగుందో నిజంగా. వీడైతే చాలా కోపంగా చూస్తున్నాడు. ఏం లేదురా. ఓకే ఇది అందమైన పొదరిల్లు అంటారే అలా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. సరే మిరపకాయ, చిన్న మిరపకాయ కాస్తుంది. మనం షాపులో ఎన్ని మిరపకాయలు చూసినా సరే మన చెట్టుకు పూసింది అయితే ఎంత ముచ్చటేస్తుందో కదా. ఇగో ఇదంతా కూడా పాలకూర. ఇక అన్ని మొక్కలే. అసలు ఈ స్థలం గల వారికి మంచి అలాగే ప్రకృతి ప్రేమికులు కూడా అయ్యి ఉంటారు కాబట్టి ఇక్కడ చక్కగా నందనవనం లాగా కట్టుకున్నారు. ఇది మొక్కల మీద మంచి అవగాహన ఉంది వాళ్ళకి. గార్డెన్ మీద, మొక్కల పెంపకం మీద అంతా కూడా ఎంత బాగా చేసుకున్నారు చూడండి. ఇదంతా కూడా కరివేపాకు మొక్కలు. ఇంకా అక్కడేమో పాదు ఉంది, చిక్కుడుకాయ పాదు. అటు ఇదేమో సన్నజాజి. ఇలా అన్నీ కూడా భలే ఉన్నాయి నిజంగా. చాలా బాగున్నాయి. ముచ్చటేస్తుంది చూస్తుంటే నాకు. కృష్ణ తులసి, ఆ పక్కనే లక్ష్మీ తులసి. కృష్ణ తులసి అని ఎందుకంటారంటే చూడు కృష్ణుడి రంగులో ఈ తులసి ఉందన్నమాట. చూడండి లక్ష్మీ తులసి అని ఎందుకంటారంటే లక్ష్మీది ఇలా తెల్లగా ఉంది అందుకని. చూడండి నిమ్మకాయలు ఉన్నాయి. ఏదో చూసారా నిమ్మకాయలు. అదిగదిగా నిమ్మకాయలు. ఇదంతా కూడా నిమ్మ చెట్టు భలే ఉంది. ప్రకృతి అందం అంతా కూడా ఇక్కడే ఉంది చూసారా. ఈ మొక్కల్లోని ఎంత బాగుందో. ఇలా మొక్కల మధ్యలో చెట్లు, తోట, వీటన్నిటిలో ఫామ్ హౌస్.
ఎస్, ఫామ్ హౌస్ లాగా ఉంది. అంటే జనావాసం మధ్యలోనే చూసారా, అవన్నీ కూడా అపార్ట్మెంట్, చుట్టూ కూడా అపార్ట్మెంట్లే మొత్తం అన్నీ. అక్కడ జనావాసం మధ్యలో ఇలాగా ఫామ్ హౌస్ లాగా ఎంత బాగుందో చూడండి, భలే ఉంది. నేను ఈ దారి అంటే వెళ్తూ కూడా ఎప్పుడు చూస్తుంటాను. ఈ చూసి నాకు ఎంత ముచ్చట వేస్తుంటుందో. ఎప్పుడైనా చక్కగా వీడియో తీసి నా యూట్యూబ్లో పెట్టాలనుకుంటాను. ఈ రోజుకి అయ్యింది. ఒక అందమైన ఆర్చ్ ఉంటుంది, ఇలా ఆర్చ్తో ఇలా ఉంటుంది. ఇలాగా ఒక పెద్ద గేట్ ఉంది. ఇలా లోపలికి వెళ్తే ఫామ్ హౌస్లోకి అడుగు పెట్టినట్టుగా ఉంటుంది. అలాగా చూసారా, రోడ్డు ఉంది. అలాగా ఆ ఇల్లు అంతా అలాగ ఉంది. ఇంటి చుట్టూ కూడా చక్కగా ఇలాగా పచ్చదనం మొత్తం అంతా వ్యాపించింది. రకరకాల పళ్ళు, పూల చెట్లు, కాయగూర మొక్కలు అన్నీ కూడా ఉండి ఎంత అందంగా ఉందో కదా. చూసారా, అనేక రకాలైన ఫలవృక్షాలు, అలాగే ఇవన్నీ ఆకుకూరలు, కూరగాయలు అన్నీ ఉన్నాయి.